ధన్యవాదాలు. దయచేసి ఇంకొకసారి మీరు ఈ స్కీమ్స్ ప్రకటించారు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే మాత్రం మళ్ళీ లేచి నా దగ్గర మొత్తం ప్రతి స్కీమ్ సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ నేను పల్లారాజేశ్వర రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్నీ చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలామంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి అన్నీ చేస్తూ ఉన్నారు కానీ సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదు. అంతకుముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పిన దానివల్ల కనీసం ఇదైనా చెప్పే మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ అడగండి, ఇంకా స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాం. మేము రైతు భరోసా గురించి కూడా చెప్తాం, సన్నాల గురించి చెప్తాం, ఆరోగ్యశ్రీ గురించి చెప్తాం, ఇందిరమ్మ ఇళ్ళు గురించి చెప్తాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్తాం, పిల్లలకి 40% పెంచి డైట్ ఛార్జెస్ గురించి పెంచుతాం, 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచింది చెప్తాం, ఇంకా అమ్మఒడి గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రశాంతంగా ప్రశ్నించండి, చక్కగా మేము సమాధానాలు చెప్తాం. ఇది థ్యాంక్ యూ. పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, వాళ్ళ పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తారు, వారికి కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రెండోసారి అందరి పేర్లు తీసుకున్నారు సార్. అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్? వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి